హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. ఆటోలో ఉన్నాము. ఇంకా మిషన్ అయ్యి ఆటోలో పెట్టేటప్పటికి పిల్లలకి ప్లేస్ లేదు, డిక్కీలు అయితే కూర్చున్నారనమాట. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు నెహ్రూ నగర్ దగ్గర వంతెన మీద రైలు అయితే వెళ్తుందన్నమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మిషన్ ఇంట్లో పెట్టాలి. ఇంకా ఇంటి దగ్గర అక్క వాళ్ళ ఆయన బావ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళైతే వచ్చారు మిషన్ ఇంట్లో పెడతానికి. నేనున్నా కానీ పట్టలేను కదా, ఆటో ఆయన ఒక్కడే ఏం పడతాడు. ఇంకా బావ వాళ్ళని అయితే పిలిస్తే వాళ్ళైతే వచ్చి మిషన్ అయితే ఇంట్లోకి పెడుతున్నారనమాట. ఆటోలోంచి దింపటమే కష్టంగా ఉంది, అంటే మోటార్ బిగియటానికి కష్టంగా ఉంది. అంటే మళ్ళీ మోటార్ ఏమన్నా తగిలి ఏమైనా పాడైద్దేమోనని కొంచెం జాగ్రత్తగా టైం తీసుకుంది అనమాట, జాగ్రత్తగా పెడతానికి. అదిగోండి కొంచెం కష్టపడుతున్నారు. మామూలు మిషన్ అయితే మామూలుగా ఈజీగా దించేస్తారు. నేను ఇది బట్టికి అయితే మోటార్ మిషన్కి ఉండేది, ఇంకా అట్లా అయితే షాక్ వస్తుంది మిషన్. అందుకని ఈసారి బల్లాకే బిగించుకొని తీసుకొచ్చామన్నమాట. కొత్త మిషన్ ఏం కాదులే, సెకండ్ హ్యాండే అనమాట. చెప్పాగా మా ఆయన ఇప్పటికే పంచులు అన్నీ పెట్టేస్తున్నావు పోతాయేమో అంటే దొంగల భయం ఉందిలే కొంచెం, అందుకని. లేకపోతే ఆయన చెప్పేది కూడా నా మంచికేగా. ఇంకా మేము రాగానే ఇంకా అక్క వాళ్ళు కూడా వెనకమాలే వచ్చేసారనమాట. అంటే అక్క వాళ్ళకి ఇక్కడే వర్క్ వచ్చింది. బాగా హౌస్ క్లీనింగ్ బిజినెస్ అనమాట, ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు హౌస్ క్లీనింగ్ చేయాలి అని. ఇంకా అదైతే మన ఇంటి దగ్గరే వచ్చిందనమాట. ఇంకా మీ చెల్లి కూడా వచ్చిందిగా, మీరు కూడా రండి అంటే అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మిషన్ అయితే బిగించాను. ఇంకా మొత్తానికి మిషన్ అయితే అది. ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నేను. ఇంకా అక్క వాళ్ళు అయితే హౌస్ క్లీనింగ్ అంటే కొంచెం మా ఇంటికి 2 ఇళ్ళు దూరం అంతే. వర్కర్స్ ఉంటారు. ఇంక ఇప్పుడు పిల్లలకి సెలవులేగా, ఆవిడేమో ఇంటి ఓనర్ అనమాట, పిల్లలతోనే చేపిస్తున్నారు. వర్కర్స్ కూడా ఉన్నారులే, పిల్లలకు కూడా పని నేర్పియాలి, తెలియట్లేదు. ముందు చెప్పగానే పిల్లలు పని చేసేలా ఉండాలి. ఇప్పుడు పిల్లలకి కోపాలు ఎక్కువ అవుతున్నాయి, చెప్పిన పని అయితే చేయట్లేదు. మా వాళ్ళు కూడా ఒకసారి అంతే ఉంటున్నారు, అందుకే చేపిమన్నా. ఏమికి ఊడ్చే పని ఇచ్చారు, చేస్తుంది. చేయాలి, ఎవరు చెప్పినా కానీ పిల్లలు అయితే ముందు పని చెప్పగానే చేయాలి. నాకు లేట్ చేస్తే నాకు నచ్చదు. ఇంకా పెద్ద అమ్మాయి కూడా ఇంకా అక్కడే అక్క వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. ఏముంది 2 ఇల్లేలే, పిలిస్తే వచ్చేసిద్ది. ఈలోపు నేను కూడా ఇంట్లో పనులు అంటే 4-5 రోజులు లేం కదా, ఇంట్లో పక్క దుప్పట్లు ఇల్లంతా ఊడ్చుకొని కొంచెం అక్కడక్కడ చీమల పుట్టలు పెట్టినవి ఊడ్చేసుకొని చీమల మందు అయితే వేసుకొని ఇట్లా నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా మళ్ళీ అక్క వాళ్ళకి కూడా వంట అయ్యి చేయమని చెప్పారు. అక్క వాళ్ళు ఒక 4, మేము ఒక 4-5. ఇంకా మా ఆయన అయితే భోజనానికి రాడు, అది షాప్లోనే తింటారు కదా. అక్క వాళ్ళతో పాటు పని వాళ్ళు 1-2 ఉన్నారనమాట. ఇంకా అందరికీ వంట అయితే చేయమని చెప్పారు. ఇంకా నేను ఆ పనులు అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా వీళ్ళేమో హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇదిగోండి పిల్లలు చేస్తున్నారు, అక్క వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు. కబోర్డ్లు అయ్యో క్లీన్ చేస్తున్నట్లున్నారు, దేవుడి గుడి అవి. ఇంకా డోర్ అయితే క్లీన్ చేస్తున్నారు. వీళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా క్లీనింగ్ అక్క వాళ్ళే చేశారు. అక్క వాళ్ళు ఈ వర్క్ ఒక 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆన్లైన్లో కొడితే వచ్చిద్ది, దానికి సంవత్సరానికి ఎంత అని కట్టాలంట. కట్టి మన ఫోన్ నెంబర్ పెట్టుకుంటే హౌస్ క్లీనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే మనకు వస్తాయి. ఇంకా పిలిచాను, ఇంటికి వచ్చి అంట్లయితే కడుగుతుందనమాట. చెప్పాగా నాకు కూడా ఇంట్లో పనులు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళందరికీ వంట చేయాలి అని కేకేసా, వచ్చింది. అంట్లయితే కడుగుతుందనమాట. ఇంకా నేనేమో దొండకాయ పచ్చడి, ఒక కూర ఒక పచ్చడి చేద్దాము. ఇంట్లో ఇవే ఉన్నాయి కూరగాయలు. ఊరికి వెళ్ళాం కదా, వచ్చేటప్పటికి ములక్కాయలు మాత్రం తెప్పించా. మా ఇంటి దగ్గర చెట్లు ఉంటానే ఉంటున్నాయి, కాకపోతే ఇప్పుడు కొంచెం ముదురుతున్నాయి. లావుగా ఉన్నాయి కానీ లేతగానే ఉన్నాయి అన్నమాట. ఇంకా ములక్కాయ, టమాటాలు,
3-4 బంగాళదుంపలు, పచ్చెనపప్పు. ఇంతమందికి కూర అంటే ఎక్కువే పట్టిద్ది కదా, ఏపుళ్ళు ఏం చేస్తాం. అందుకని దొండకాయ పచ్చడి, ములక్కాయ, టమాటా. ఇంకా గుడ్లు లేవు, లేకపోతే గుడ్లు వేసేదాన్ని. ఇందులోకి గుడ్లు అయితే బాగుంటాయి. ఇంకా ములక్కాయ టమాటా మగ్గిన తర్వాత బంగాళదుంపలు అయితే చెక్కు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇంక ఇవి మగ్గుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా నానబెట్టుకున్న పచ్చెనపప్పు అవి కూడా కొద్దిగా వేసాను. బాగుండిద్ది మసాలా వేసి చేసుకుంటే. 4-5 ఉన్నప్పుడు ఇట్లాంటి కూరలు అయితేనే బాగుండిద్ది, కలిసి వచ్చిద్ది. ఇంకా అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇవంతా బాగా ఉడికి కూర దగ్గరికి అయితే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే అసలుకి చికెన్ కూడా సరిపోదు దీని కింద. టేస్ట్ అంత బాగుండిద్ది అనమాట. నాకు ఇట్లాంటి కూరలే ఇష్టం, ఈ చికెన్లు మటన్లు ఇలాంటి వాటికన్నా. కారం కూడా వేసేసుకున్నాను. ఇంకా 2-3 నిమిషాల నుంచి దించేసుకోవచ్చు. ఇంక ఈలోపు అయితే దొండకాయ పచ్చడి అయితే మిక్సీ వేసేసుకొని తాలింపు పెట్టుకున్నాను. కొంతసేపు దొండకాయ పచ్చడి మాత్రం కొంతసేపు మగ్గనివ్వాలన్నమాట. ముందే దొండకాయలు వేపుకున్నా కానీ 2-3 నిమిషాలైనా అయితే అప్పుడు కొంచెం టేస్ట్ వచ్చిద్ది. మేమైతే ఇలా చేసుకుంటాం. ఇంకా భోజనాలు అయితే పెట్టేశాను అనమాట. పిల్లలేమో ఇంకా బయట కూర్చొని తింటున్నారు, ఇంట్లో ఉడికిపోతుందని. మా మల్లె చెట్టుకి అయితే మేము ఊరికి వెళ్ళొచ్చేటప్పటికి మొగ్గలు అయితే బాగా పడినాయి. మేము ఉన్నప్పుడేమో పెద్దగా పూలు పడలేదు. మేము లేము, ఎవరో ఒకళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటే పర్వాలేదు, పిందెలు తుంపి పారేశారనమాట. మా ఆయన ఇది కొండవీడి నుంచి తెచ్చాడు. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయిందిగా, అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని ఇంకా రెడీ అయి ఉన్నాము. ఆటోలో అయితే అందరం ఒకే ఆటోలో, మా ఇంటి దగ్గర ఆటో దొరికితే మా లైన్ చివర మాట్లాడుకొని వెళ్తున్నాము. ఇంకెక్కడ కూడా ఒక 2 రోజులు ఉంటే ఈ సంవత్సరానికి సెలవులు అయిపోయినట్టే. అంటే నా సెలవులు, పిల్లల సెలవులు కాదు. మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రోజులు ఉన్నా ఏమండు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అడవి తక్కిలిపాడు అపార్ట్మెంట్లో అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా అక్క వాళ్ళు అయితే లోపలికి వెళ్తున్నారు. తాళాలు అయితే తీయాలి కదా. ఇంకా పిల్లలేమో లగేజీ తీసుకొని వస్తున్నారు. ఇంకా లాస్ట్లో నేను ఉంటాను. ఇంక వాళ్ళతో పాటు కలిసి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను ఇప్పుడే ఫస్ట్ టైం అక్క వాళ్ళ ఇంటికి రావటం, అంటే ఈ ఇంటికి వచ్చిన